హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల గుండెఘోష. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే చెప్పేవి శ్రేయంగా రీతులు, చేసేవి ఉద్యోగ వ్యతిరేక చర్యలన్నట్టు పాలకుల మాటలకు, చేతలకు పొంతన ఎక్కడ? సో, మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు, అక్షర సత్యాలు ఇవి కేవలం ఒకరిద్దరి ఆవేదన కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల గుండెకోశ. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులు అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చే హామీలకు, అధికారంలోకి వచ్చాక చేసే పనులకు మధ్య ఉన్న అగాధం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. కరోనా కాలం నుంచే మొదలైన కష్టాల పర్వం. మన కష్టాలు కరోనా మహమ్మారి సమయంలో మొదలయ్యాయి. ఆ విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని మనందరం అర్థం చేసుకున్నాము. సగం జీతాలు రాష్ట్రానికి అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో సగం జీతాలకు పనిచేయడానికి అంగీకరించాము. బకాయిల ఎగవేతకు నాంది. ఆ తర్వాత మిగిలిన సగం జీతం బకాయిలు చెల్లించిన అదే అదనుగా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు కోత పెట్టడం ప్రారంభించింది. రివర్స్ పీఆర్సీ ఇవ్వటం, డీఏలను నిలిపివేయడం, జీతాలు ఆలస్యం చేయడం వంటి చర్యలకు ఆనాడే పునాది పడింది. 70 ఏళ్ల వృద్ధులపై కూడా కరుణ లేదా? జీవిత చరమకంలో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండే 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇచ్చే అదనపు క్వాంటం పెన్షన్ ప్రయోజనాలను కూడా తగ్గించడం కంటే దారుణం మరొకటి ఉంటుందా? మంచి చేయడం చేత కాకపోయినా కనీసం చెడు చేయకుండా ఉండాలనే కనీస మానవత్వం కూడా పాలకులలో కరువైంది. పరిపాలనా అనుభవం లేమి, పరిణామాల తీవ్రత. పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ. క్రింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా, తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ప్రజల కష్టాలు, ఉద్యోగుల సమస్యలు, పరిపాలన పైన చిక్కులపై పూర్తి అవగాహన ఉంటుంది. కానీ నేరుగా అత్యున్నత పీఠాన్ని అధిరోహించినప్పుడు అనుభవం లేమితో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును అతలాకుతలం చేస్తాయి. కోరి తెచ్చుకున్న కష్టాలు అని మనం బాధపడటం తప్ప చేయగలిగింది ఏముంది? గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో ఆశతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కానీ వారి పాలనలో కూడా ఆశించిన మార్పు కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం ముందున్న ప్రశ్నల వర్షం. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఉద్యోగుల సమస్యల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఒకటో తేదీ జీతం లేదా పెన్షన్, ఒకటో తేదీనే జీతం అనే కనీస భరోసా కూడా కరువైంది. నెలల తరబడి ఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. డీఏ బకాయిల సంగతేంటి? పెండింగ్‌లో ఉన్న డీఏలు, వాటి బకాయిల అరియర్స్ ఎప్పుడు చెల్లిస్తారు? కొత్త పీఆర్సీ ఎప్పుడు? మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి కొత్త పీఆర్సీ కమిటీని ఎప్పుడు నియమిస్తారని అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక 70 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు తగ్గించిన ప్రయోజనాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారని అయితే అడుగుతున్నారు. ఇక కేబినెట్ సమావేశాలు దేనికోసం? వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రకటనలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఉద్యోగులు తమ జీవితాన్ని రాష్ట్ర సేవకే అంకితం చేసి పెన్షనర్ల సమస్యలపై కనీసం ఒకటంటే ఒక అంశం కూడా ఎందుకు చర్చకు రావటం లేదు? ఇది పాలకుల నిర్లక్ష్యానికి, నిబద్ధత రాహిత్యానికి నిలువుటద్దం కాదా? లక్షలాది మంది ఎదురుచూపులకు ప్రభుత్వం ఎప్పుడు తెరదించుతుందో, వారి కష్టాలకు ఎప్పుడు పరిష్కారం చూపుతుందనైతే వేచి చూడవలసిందే.